వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఫ్రైడ్ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కల్ని 500 గ్రాములు తీసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒక 4-5 ఎండుమిర్చి, వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి కొద్దిగా చల్లారాలి. వీటితో పాటు 3 చిన్న అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరైనా కానీ ఎండు కొబ్బరైనా కానీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత ఇందులోనే సగం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని 2 వైపులా ఫ్రై చేసుకుందాం. చేప ముక్కల్ని లో ఫ్లేమ్లో 6 నిమిషాల పాటు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా కూడా మనకి చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల మనకి మసాలా అనేది త్వరగా వేగుతుంది. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను గరం మసాలా, 1/4 స్పూను పసుపు, 1 స్పూను కారం వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో 1/4 కప్పు చింతపండు వాటర్ని వేసుకుందాము. తర్వాత మరొక 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కర్రీ ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకుందాము. చేప ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫ్రైడ్ ఫిష్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.